ఈ డ్రామాలకు సంబంధించి ఏం జరిగిందంటే ఈ వైజాగ్ సీటు కోసము పుణ్యభూమి నాదేశం నమో నమామి అని ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి సంఘానికి ఆర్ఎస్ఎస్కు 10 కోట్ల రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి కావూరి సాంబశివరావు మాజీ కాంగ్రెస్ నాయకుడు తన మనవడు ఎవరు ఈ శ్రీభరత్ అనేటువంటి ఈ బాలకృష్ణకు సంబంధించిన చిన్నల్లుడు శ్రీభరత్ గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కావూరి సాంబశివరావు కూతురు కొడుకు ఇటు బాలకృష్ణకు సంబంధించిన చిన్నల్లుడు లోకేష్కు తోడలుడు ఆయనకు విశాఖపట్నం సీట్ ఇవ్వడం కోసం చేసినటువంటి డ్రామా ఎప్పటి నుంచో మొదలైంది. ఇవాళ కొత్తగాలే టీడీపీ మొదటి నుంచి బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి టీడీపీ బీజేపీ పొత్తుంటే అది బీజేపీకి పోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి బాధతోటి వాళ్ళు బీజేపీలో చేరలేక దేశభక్తి జాతీయ పతాకం అని 2011లో హైదరాబాద్ మొదలు 2016లో ఏలూరులో కూడా అతి భారీ జాతీయ పతాకం సామాన్యుచే ఎగరవేసి ఒరబడిని కొనసాగిస్తూ కావూరి సాంబశివరావు గారు మాజీ కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు భారీ జెండా ఉన్న భూమి మరియు 10 కోట్ల రూపాయల నిధిని ఆర్ఎస్ఎస్ చే నిర్వహించబడే సంస్థకు సమర్పిస్తున్నారు. రండి ప్రజా రాజ్యాంగ పండుగ చేసుకుందాము. ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఎటువంటి నిధులు తీసుకున్నా కూడా ఇంత పెద్ద పేపర్ యాడ్ ఎవరు ఇయ్యరు. ఇంత పెద్ద పేపర్ యాడ్ 10 కోట్ల రూపాయలు నిధులు తీసుకున్నామని ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకోరు. కానీ వీళ్ళు బలవంతం చేసి 10 కోట్ల రూపాయలు ఇచ్చి 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాన్ని ఇట్లా పబ్లిక్గా పెట్టేశారు, ప్రోగ్రామ్ పెట్టేశారు. దానికి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రతినిధులు పోతే ఆ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులను కూడా పక్కకు తప్పించాల్సినటువంటి పరిస్థితి. అంటే టీడీపీ నెట్వర్క్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. టీడీపీలోనే ఆ వర్గానికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఇగో ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే, ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇదే, అన్ని పేపర్లలో వచ్చింది. అప్పుడు దాదాపుగా 5-6 పేపర్లలో వచ్చింది, బెంగళూరు ఎడిషన్లో కూడా వచ్చింది. ఇది దానిపైన ఏకంగా పెద్ద గొడవే జరిగిందనే విషయం చెప్పుకోవచ్చు మనం. చాలా పెద్ద గొడవ జరిగింది. దీన్ని ఆయనకు టికెట్ ఇచ్చుకొని శ్రీభరత్ అనేటువంటి వ్యక్తికి గీతం యూనివర్సిటీ చేసేటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇచ్చిన తర్వాత పెద్ద గొడవ జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్లో కూడా చిచ్చు పెట్టింది టీడీపీ. ఇవాళ వైజాగ్ అనేటువంటి దాన్ని వదిలిపెట్టుకోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పెద్ద పొరపాటు, పెద్ద తప్పిదం. విజయవాడ విశాఖపట్నం రెండింటిని టీడీపీకి వదిలేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పెద్ద తప్పిదము. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. దీంట్లో ఈ రఘురామరాజుకు సంబంధించినటువంటి దాంట్లో అయ్యో పాపం బీజేపీ అన్యాయం చేసింది అనేటువంటి మాట చేసి మీరు బీజేపీకి చేసిన అన్యాయం ఇంత పెద్దది మాట్లాడేటోళ్ళు లేరు. సో టీడీపీకి పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు. భారతీయ జనతా పార్టీకి ఏమి లేని పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడేటోడు ఎవరు లేరు. అక్కడ సోమవీర్రాజుకు అన్యాయం చేసి పురంధేశ్వరికి తీసుకొచ్చారు. పురంధేశ్వరికి రాజమండ్రికి ఎందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? పోనీ ఒంగోలు తీసుకోవచ్చు కదా, వాళ్ళ సొంత జిల్లా, అత్తగారి జిల్లా. లేకపోతే విజయవాడ తీసుకోవచ్చు కదా, వాళ్ళ నాయన పుట్టిన జిల్లా. లేదా విశాఖపట్నం తీసుకోవచ్చు కదా, ఆమె అంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా. అంటే కేవలం సోమువీర్రాజు తెలుగుదేశం పార్టీ యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు సోమువీర్రాజును రాజకీయంగా తొక్కేశారు. గతంలో ఇదే సోమువీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటే భారతీయ జనతా పార్టీ ఎంత చెప్పినా కూడా 2014లో పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి విషయంలో కూడా ససేమిరాని చివరి వరకు కూడా టీడీపీ తప్పించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ అప్పుడు సోమువీర్రాజుకి ఇవ్వాల్సిందే అనేటువంటి మాట చెప్పారు. సో సోమవీర్రాజుకు టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అదే సోమవీర్రాజును తప్పించడం కోసం కుట్ర చేసి తెలుగుదేశం పార్టీ సోమవీర్రాజు రాజకీయ జీవితాన్ని చాలా పకడ్బందీగా తొక్కిపడేశారు. సోమవీర్రాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డటువంటి వ్యవస్థ ఇవాళ మనం చూసినాం. సో ఇది జరిగినటువంటి చర్చ, ఇది జరుగుతున్నటువంటి ప్రచారం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఇది జరుగుతున్నది.